ఏదో మురిపించుకున్నట్లు ఒక 2-3 నెలలు ఉంటుంది ఈ ఎండాకాలం అయితే ఇక్కడ. ఈసారి ఎండాకాలం మాత్రం ఊరు మీదే ఉందామని డిసైడ్ అయిపోయాను నేనైతే. అన్నట్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి నేనైతే ఇవాళ స్పెషల్ గా ఊతప్పం ఇంకా బొంబాయి చట్నీ చేశాను. కాస్తంత ఎక్కువే లాయించేశాను. ఆ లాయించిందంతా కూడా కరిగిద్దామని చెప్పి వాక్ అయితే వచ్చాను. ఎండ నుంచి లభించే ఎన్నో అద్భుతమైన విటమిన్స్ అయితే ఇక్కడ ఉండే వాళ్ళు బాగా మిస్ అవుతారు. సో అవన్నీ కూడా ఈ సమ్మర్ లో కవర్ చేసేద్దామని ఫుల్ గా ఫిక్స్ అయిపోయాను. కాస్తంత సన్ స్క్రీన్ రాసుకోవడం కూడా అలవాటు చేసుకున్నాను. నేనైతే ఇండియాలో ఉండేటప్పుడు అసలు యూజ్ చేసేదాన్నే కాదు. కానీ లాస్ట్ సమ్మర్ అంతా అలాగే రాయకుండా తిరిగాను. ఫుల్ గా ట్యాన్ అయిపోయి అసలు నా మొహం నేనే గుర్తుపట్టలేనట్లు అయిపోయా. పగలు మాత్రమే కాదు, అర్ధరాత్రి కూడా ఒక్కరిదాన్నే నడిచినా సరే మన జోలికి ఇక్కడ ఎవ్వరూ రారు. అంత సేఫ్ అనిపిస్తుంది నాకైతే మేము ఉండే ప్లేస్. ఇంకా లంచ్ కి అయితే ఇవాళ దాల్ ఇంకా నువ్వుల పొడితో కానిచ్చేసాము. యాక్చువల్లీ నువ్వులు చాలా మంచిదని నాకు తెలుసు. కానీ ఇండియాలో ఈ వారం తినకూడదు, ఆ వారం తినకూడదు అని మా అమ్మ అంటే ఇంకా తినకూడని రోజేంటో తినే రోజేంటో అవన్నీ మర్చిపోయి ఏకంగా తినడమే మానేసేదాన్ని ఇండియాలో ఉండేటప్పుడు. కానీ జర్మన్స్ మాత్రం బ్రెడ్ల మీద కూడా నువ్వులు వేసుకొని మంచిగా తింటారు. అసలు వీళ్ళని చూసి నువ్వులు తినడం మాత్రం బాగా అలవాటు చేసేసుకున్నా ఈ మధ్య. ఇంకా కార్బ్స్ తో పాటు కాస్తంత ఫైబర్ ని కూడా యాడ్ చేసేసా నా డైట్ లోని. ఈ మెమోరియల్ దగ్గర ఈ రెడ్ పువ్వులు భలే అట్రాక్ట్ చేసేసాయి నన్నైతే.